అర్ధరాత్రి అపూర్వ కారులో వెళ్తూ ఉంటే గగన్ తన కార్ని అపూర్వ కారుకి అడ్డు పెడతాడు. ఏయ్, ఏంటి కార్ని అడ్డుగా పెట్టావు అంటూ అపూర్వ దిగి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు, నన్ను అడుగుతున్నావేంటి? వెళ్ళి ఏ స్టేషన్లో ఉందో వెతుక్కోపో అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ, నా భూమి ఎక్కడా అని మళ్ళీ గగన్ అదే మాట అడుగుతూ ఉంటాడు. ఏయ్, ఏంటి మాటి మాటికి నన్ను అడుగుతున్నావు? ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉందో వెళ్ళి వెతుక్కో బాబు అని దండం పెడుతూ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటూ వెనుతిరుగుతూ ఉంటుంది. అపూర్వ, ఒక్కసారి ఈ వీడియో చూడు అని గగన్ చూపిస్తూ ఉంటాడు. అపూర్వ పక్కనే నక్షత్ర, గోరింటా కూడా ఆ వీడియోని నోరు తెరుచుకొని మరీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో అపూర్వ, నక్షత్ర, చెర్రీని, గోరింటాకు నలుగురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అపూర్వకి కోపం వచ్చి చెర్రీ చెంప పగలగొట్టడంతో చెర్రీ దూరంగా విసురుగా పడిపోతాడు. అక్కడే ఫ్రూట్స్ పక్కన ఒక కత్తి ఉంటుంది. చెర్రీ నేరుగా ఆ కత్తిపై పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు. గోరింటాకు చూసి, అపూర్వ, వీడి ప్రాణాలు పోయాయి అపూర్వ అని చెప్పడంతో ముగ్గురు కూడా చెర్రీని రాత్రికి రాత్రే అర్ధరాత్రి ఒక చోటికి తీసుకువచ్చి పాతిపెట్టి ఉంటారు. ఈ వీడియో మొత్తం కూడా గగన్ చేతిలో ఉండి వీళ్ళకి చూపిస్తూ ఉంటాడు. చూడపూర్వ, నా భూమిని ఎక్కడ దాచావు? నువ్వు మర్యాదగా చెప్తావా, లేకుంటే ఈ వీడియోని డైరెక్ట్గా పోలీసులకి పంపించనా అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉండడంతో అపూర్వ టెన్షన్ పడుతూ, అక్కడెక్కడో షూటింగ్లకి ఇచ్చే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కదా, భూమిని సూర్య అక్కడే దాచాడు అని అపూర్వ నిజం చెప్పడంతో భూమిని కాపాడడం కోసం నేరుగా గగన్ కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. భూమికి ఒక స్వెటర్ వేసేసి కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి సూర్య మరో గదిలో కూర్చొని బాగా మందు కొడుతూ ఉంటాడు. భూమి ఏమో ఆ వీడియోనే చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. గగన్ విడిపించడానికి వస్తూ ఉంటాడు.